హలో, హెయిర్ అండ్ స్కాల్ప్ అనాలిసిస్ పై సెషన్కు స్వాగతం. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. హెయిర్ కటింగ్ కోసం హెయిర్ అనాలిసిస్ను నిర్వహించండి. స్కాల్ప్ అనాలిసిస్ను నిర్వహించండి. అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్ మరియు మెషిన్స్: ఒక టవల్, ఒక ప్లాస్టిక్ లేదా గాజు బౌల్, ఒక ఫేస్ క్లీన్ షీట్ లేదా బ్లాంకెట్, ఒక ప్లాస్టిక్ స్టాప్యులా, ఒక హై ఫ్రీక్వెన్సీ మెషిన్, ఒక ఫేషియల్ బెడ్, అవసరం మేరకు దూది, అవసరం మేరకు క్లెన్జింగ్ మిల్క్, అవసరం మేరకు డిస్పోజబుల్ టవల్ లేదా టిష్యూ, అవసరం మేరకు యాంటీసెప్టిక్ లోషన్ లేదా ఆస్ట్రింజెంట్. జుట్టు కట్టు చేయడానికి ముందు హెయిర్ అనాలిసిస్ అత్యంత అనుకూలమైన హెయిర్ కట్ స్టైలింగ్ టెక్నిక్స్ మరియు ఉపయోగించాల్సిన ప్రోడక్ట్స్ను నిర్ణయించడానికి అవసరం. జుట్టు విశ్లేషణ: క్లయింట్ జుట్టు రకాన్ని, అది స్ట్రైట్, వేవీ, కర్లీ లేదా టైట్లీ కాయిలెడ్గా ఉందా అని గుర్తించడంలో సహాయపడుతుంది. హెయిర్ యొక్క న్యాచురల్ ఆకృతి అర్థం చేసుకోవడం క్లయింట్ హెయిర్ టైప్కి ఉత్తమంగా పనిచేసే తగిన హెయిర్ కట్ టెక్నిక్స్ మరియు స్టైల్స్ను ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. జుట్టు ప్రవర్తనను గుర్తించడానికి పరిగణించవలసిన 4 లక్షణాలు: హెయిర్ లైన్స్, హెయిర్ గ్రోత్ ప్యాటర్న్స్, హెయిర్ డెన్సిటీ మరియు హెయిర్ టెక్స్చర్. మొదట హెయిర్ లైన్ను చూద్దాం. ఇది ముఖం, చెవుల చుట్టూ మరియు మెడపై బయటి చుట్టుకొలత వద్ద పెరిగే వెంట్రుకలను సూచిస్తుంది. జుట్టు పెరుగుదల ప్యాటర్న్ మరొక లక్షణం. జుట్టు సహజంగా స్కాల్ప్ నుండి పెరిగే డైరెక్షన్ ఇది. దీనిని న్యాచురల్ ఫాల్ లేదా న్యాచురల్ ఫాలింగ్ పొజిషన్ అని కూడా అంటారు. తదుపరిది హెయిర్ డెన్సిటీ. ఇది స్కాల్ప్పై ఒక చదరపు ఇంచులో కనిపించే వ్యక్తిగత జుట్టు స్ట్రాండ్స్ పరిమాణాన్ని సూచిస్తుంది మరియు సాధారణంగా థిన్, మీడియం లేదా థిక్గా వర్గీకరించబడుతుంది. మరియు హెయిర్ టెక్స్చర్ ప్రతి జుట్టు స్ట్రాండ్ యొక్క డయామీటర్ను సూచిస్తుంది. ఇది కోర్స్, మీడియంగా లేదా చక్కగా వర్ణించబడుతుంది. హెయిర్ అనాలిసిస్ జుట్టు పోరోసిటీని గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది మాయిశ్చర్ను అబ్జర్వ్ చేసుకునే మరియు నిలుపుకునే సామర్థ్యాన్ని సూచిస్తుంది. హెయిర్ అనాలిసిస్లో క్లయింట్ స్కాల్ప్ పరిస్థితిని అంచనా వేయడం కూడా ఉంటుంది. ఇది డాండ్రఫ్, డ్రైనెస్, ఆయిల్నెస్ లేదా స్కాల్ప్ సెన్సిటివిటీ వంటి ఏవైనా సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ జ్ఞానం హెల్దీ స్కాల్ప్ ఎన్విరాన్మెంట్ను నిర్వహించడానికి తగిన ప్రోడక్ట్స్ మరియు ట్రీట్మెంట్స్ను సిఫార్సు చేయడంలో మీకు సహాయపడుతుంది. హెయిర్ అనాలిసిస్ క్లయింట్ చేయించుకున్న కలరింగ్, టర్నింగ్ లేదా స్ట్రైట్నింగ్ వంటి ఏవైనా మునుపటి కెమికల్ ట్రీట్మెంట్స్ను గుర్తించడంలో మీకు సహాయపడుతుంది. క్లయింట్ యొక్క హెయిర్ను ట్రీట్ చేయడానికి ముందు స్కాల్ప్ అనాలిసిస్ అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. కాబట్టి అబ్నార్మల్ స్కాల్ప్ మరియు హెయిర్ కండిషన్కు తగిన స్కాల్ప్ మరియు హెయిర్ ట్రీట్మెంట్ చేయడానికి మరింత జాగ్రత్తగా విశ్లేషణ అవసరమని గమనించడం చాలా ముఖ్యం. ప్రాథమికంగా మ్యాగ్నిఫైయింగ్ ల్యాంప్ సహాయంతో లేదా నేక్డ్ ఐస్తో స్కాల్ప్పై ఏదైనా అలర్జీ లేదా వూండ్స్ కోసం చెక్ చేయడం చాలా అవసరం. అన్ని వివరాలను సేకరించిన తర్వాత క్లయింట్ రికార్డును పూరించండి. ఆపై క్లయింట్ను గ్రీట్ చేయడం మరియు వారిని కంఫర్టబుల్గా చేయడం ద్వారా వారిని సిద్ధం చేయండి. ఆ తరువాత
స్కాల్ప్ అనాలిసిస్ పర్పస్ మరియు ప్రయోజనాల గురించి వారికి వివరించండి. ఇప్పుడు క్లయింట్ జుట్టు పొడిగా మరియు శుభ్రంగా ఉందని నిర్ధారించుకోవడం ముఖ్యం. పూర్తయిన తరువాత క్లిప్స్ లేదా హెడ్ బాండ్స్ను ఉపయోగించి జుట్టును స్మాల్ సెక్షన్స్గా విభజించండి. ఇది మొత్తం స్కాల్ప్ యొక్క సిస్టమేటిక్ మరియు సమగ్ర అనాలిసిస్కు సహాయపడుతుంది. తదుపరి దశ స్కాల్ప్ని ఇన్స్పెక్ట్ చేయడం. విజిబుల్ రెడ్నెస్, ఇన్ఫ్లమేషన్, ఫ్లేకింగ్ లేదా లెసన్స్ను గుర్తించడానికి ఇది ప్రారంభంలో నేక్డ్ ఐతో చేయవచ్చు. ఇది డ్రైనెస్, ఆయిల్నెస్ లేదా ప్రోడక్ట్ బిల్డప్కు సంబంధించి ఏవైనా సైన్స్ను అబ్జర్వ్ చేయడానికి సహాయపడుతుంది. తదుపరి ఎగ్జామినేషన్ కోసం మ్యాగ్నిఫైయింగ్ టూల్స్ను హ్యాండిల్డ్ మైక్రోస్కోప్ లాగా ఉపయోగించవచ్చు. ఇటువంటి ఇన్డెప్త్ అనాలిసిస్ను హై ఫ్రీక్వెన్సీ మెషిన్ ద్వారా నిర్వహించవచ్చు. తద్వారా క్లయింట్ యొక్క స్కాల్ప్ అండ్ హెయిర్కు మరింత నిర్దిష్టమైన ట్రీట్మెంట్ అందించబడుతుంది. మైల్డ్ ఎలక్ట్రికల్ కరెంట్ సహాయంతో స్కాల్ప్ స్కిన్ను ఉత్తేజపరిచేందుకు ఈ పరికరం ఉపయోగించబడుతుంది. కరెంట్ రీజువనేటింగ్ మరియు ఆక్సిజనేటింగ్ చేస్తూ స్కిన్ను టోన్ చేయడానికి సహాయపడుతుంది. ఈ మెషిన్లో వివిధ సైజెస్ మరియు షేప్స్ ఉన్నాయి. స్కాల్ప్ అనాలిసిస్ కోసం కామ్ షేప్డ్ ఎలక్ట్రోడ్ స్కాల్ప్ పై నుండి జర్మ్స్ను తొలగించడానికి మరియు డాండ్రఫ్ ట్రీట్మెంట్ను అందించడానికి ఉపయోగపడుతుంది. ఫింగర్ టిప్స్ అండ్ పామ్స్తో హెడ్ మసాజ్ చేసి 15 నిమిషాల పాటు వైట్ టూత్డ్ కోమ్తో జుట్టును దువ్విన తరువాత క్లయింట్స్కు హై ఫ్రీక్వెన్సీ మెషిన్ ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు. అవసరమైన అన్ని అవసరాలను పరీక్షించిన తర్వాత స్కాల్ప్ మరియు హెయిర్ హెల్త్ను అంచనా వేయడం చాలా అవసరం. pH బ్యాలెన్స్, హైడ్రేషన్ లెవెల్స్ మరియు సీబమ్ ఉత్పత్తి వంటి అంశాలతో సహా స్కాల్ప్ యొక్క మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేయండి. అలాగే డ్యామేజ్, బ్రేకేజ్ లేదా అధిక జుట్టు రాలడం వంటి సైన్స్ కోసం జుట్టు స్ట్రాండ్స్ను అబ్జర్వ్ చేయండి. అన్ని పరీక్షా ఫలితాలను విశ్లేషించిన తర్వాత స్కాల్ప్ అనాలిసిస్ ఫలితాలను క్లయింట్తో షేర్ చేయండి. అనాలిసిస్ ఫలితాల ఆధారంగా ట్రీట్మెంట్స్ లేదా జుట్టు సంరక్షణ ప్రోడక్ట్ల కోసం సిఫార్సులను అందించండి. క్లయింట్ డేటా చాలా ముఖ్యమైనది కాబట్టి సూచన మరియు ట్రాకింగ్ కోసం అనాలిసిస్ యొక్క రికార్డ్ను మెయింటైన్ చేయండి. అలాగే సరైన క్లెన్జింగ్, కండిషనింగ్ మరియు స్టైలింగ్ టెక్నిక్స్పై చిట్కాలతో క్లయింట్స్కు అవగాహన కల్పించండి. డైట్, స్ట్రెస్ మరియు హైజీన్ పద్ధతులు వంటి స్కాల్ప్ హెల్త్పై ప్రభావం చూపే జీవనశైలి కారకాలపై సలహా ఇవ్వండి మరియు క్లయింట్స్కు చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. హెయిర్ అనాలిసిస్ అత్యంత అనుకూలమైన హెయిర్ కట్, స్టైలింగ్ టెక్నిక్స్ మరియు ఉపయోగించాల్సిన ప్రోడక్ట్లను నిర్ణయిస్తుంది. మ్యాగ్నిఫైయింగ్ ల్యాంప్ లేదా నేకెడ్ ఐస్తో ఏదైనా రుగ్మతలు ఉన్నాయని స్కాల్ప్ని ఇన్స్పెక్ట్ చేయండి. సరియైన క్లెన్జింగ్, కండిషనింగ్, స్టైలింగ్ టెక్నిక్స్ మరియు జీవనశైలి కారకాలపై చిట్కాలతో క్లయింట్కు అవగాహన కల్పించండి. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. మీరు హెయిర్ మరియు స్కాల్ప్ అనాలిసిస్ గురించి మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.